పశ్చిమ కనుమల ఒడిలో ఉన్న ఒక ఆలయం హిరణ్యకేశి నదికి మూలం. అంతేకాదు పార్వతీదేవికి అంకితం చేసిన ఆలయంలో నేటికి బంగారు చేప రూపంలో ఆ దేవి దర్శనమిస్తారన్న ప్రచారం ఉంది. మానవ అవతారంలో శివుడు పార్వతీదేవి కలిసి జీవించిన ఆ ప్రదేశంలో నేటికి నిక్షిప్తంగా ఉన్న రహస్యాలే ఇవాల్టి దృశ్యం. దట్టమైన అడవి, సుందరమైన జలపాతాలకు నిలయమైన అంబోలి ఘాట్లో ఉన్న హిరణ్యకేశి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. హిరణ్యకేశి అంటే బంగారు వెంట్రుకలు కలిగినదనే అర్థం. అక్కడి గుడి గుహలో స్వయంభూగా వెలిసిన శివుడి శివలింగం ఎర్రగా ఉంటుంది. అంతేకాదు ఆ అడవిలో రాత్రి సమయంలో బంగారు కాంతి కిరణాలు విస్తుపోయేలా చేస్తుంది. మహారాష్ట్రలోని అందమైన కొంకణ్ అడవి. కొంకణ్ అడవిలో ఈ మహాశివుని పురాతన ఆలయం. ఆలయం ఎదురుగా ఒక కొలను. శతాబ్దాలుగా ఈ తటాకం లోతులో తేలియాడుతున్న కలియుగం నాటి రహస్యం. कहते हैं कि इस जगह की सबसे बड़ी निशानी इस कुंड के भीतर है, इस कुंड में है। ఈ మడుగులో ఒక బంగారు చేప ఉంది. నమ్మకం ప్రకారం ఆ చేప ఒక పౌరాణిక సంఘటనకు రుజువు అంటారు. जब शंकर पार्वती यहाँ आए थे तो उनके सोनेरी बाल थे, वो बाल इधर से गिर गया वो बाल। हिरण्यकेशी मंदिर के सामने एक कुंड है, उसके उधर एक मछली रहती है। वो लोग पुराने ज़माने में के लोग बोलते हैं कि माता पार्वती का ही रूप है करके बोलते हैं। ये है वो मछली, ये दिख गई ये मछली। ప్రచారం ప్రకారం శివుడు పార్వతీదేవి సాధారణ మనుషుల్లా ఇక్కడ ఉండేవారని చెబుతారు. ఆ సమయంలో పార్వతీదేవి బంగారు వెంట్రుకలు చెరువులో పడిపోయాయి. ఆ వెంట్రుకల నుంచి ఈ బంగారు చేపలు పుట్టాయి. ఈ వాదన నిరాధారమైంది కాదు, మత్స్యశాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. ప్రభుత్వం చూపిస్తున్న ఈ సైన్ బోర్డ్ ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. బంగారు చేప ఈ అడవిలోని చెరువులో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. మహాదేవుడు ఈ అడవిలో మానవ రూపంలో నివసించినప్పుడు పార్వతీదేవి కోసం బంగారు నగరాన్ని నిర్మించాడని చెబుతారు. శివుడు కైలాసానికి వెళ్ళాక ఆ నగరం కూడా అదృశ్యమైపోయింది. కానీ ఏం చెబుతారంటే ఆ బంగారు నగరం నీడ నేటికీ కనిపిస్తుందంటారు. చీకటిలో ఉన్న ఈ అడవిలో ఒక చోట రాత్రి బంగారంలా మెరుస్తుంది. मगर ये सबको नहीं दिखाई देती, उसका एक कंटिन्यूअस दिखने का कोई टाइम नहीं है। सबको नहीं दिखाई देती। नहीं, अचानक से कभी सो दिखाई देता है उसको, अचानक से। వాదనలపై ప్రశ్నించినప్పుడు సమాధానం ఏమొస్తుందంటే కథ తప్పైతే ఆ అరుదైన బంగారు చేప ఎందుకుంది? అనేక చారిత్రక పత్రాల్లో కొంకణ్ ప్రాంతాన్ని బంగారు భూమిగా ఎందుకు వర్ణించారు? वो कुंकण पहले ही समुद्र में था और उधर जो खनिज है और उधर हो सकता है कि ये खनिज भूगर्भ में, अंबोली में और आजू बाजू में कोकण में सोना भी हो सकता है। ప్రచారం నమ్మశక్యం కానిది, కానీ వాదనలలో నిజముంది. మేము అడవిలోని ఆ ప్రాంతానికి చేరుకున్నాం. రాత్రంతా తిరిగాం.
చెరువుల దగ్గర ఏదో కనిపించింది. ये पेड़ की जड़ में क्या दिख रहा है? మేము మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అంబోలీలో ఉన్నాం. అడవిలోని ఆ భాగంలో మహాదేవుని బంగారు లోకం నేటికి ప్రకాశిస్తుంది, తన ఉనికిని తెలియజేస్తుంది. శివుని జానపద కథకు నిదర్శనమైన వాటి ఆధారాలు ఇప్పుడు కొన్ని అంతరించిపోయాయి. बहुत बड़ा सा त्रिशूल है और कहते हैं कि जब माता पार्वती के लिए भगवान शिव ने तपस्या शुरू की तो उन्होंने अपना त्रिशूल यहीं रख दिया था और वो त्रिशूल इस जगह पर आज भी वैसे ही रखा हुआ है और इसीलिए इसे महादेवगढ़ के नाम से जानते हैं। इस त्रिशूल का रंग भी आपको सोने जैसा दिखेगा, गोल्डन कलर का दिखेगा। ఒకసారి శివుడు కోపంతో పార్వతిని సాధారణ మనిషిలా జీవించమని ఆదేశిస్తాడు. పార్వతీదేవి ఒక మత్స్యకారుడి ఇంట్లో పుడుతుంది. అప్పుడు ఆమె జుట్టు బంగారు రంగులో ఉంది. కొన్ని సంవత్సరాలకు శివుడు కూడా మానవ రూపంలో మత్స్యకారుల గ్రామానికి సమీపంలోని అడవిలోనే ఉండేవాడు. తర్వాత అతను జాలరి కుటుంబాన్ని ఒప్పించి పార్వతీదేవిని సాధారణ మానవుడిలా పెళ్లి చేసుకున్నాడు. అడవిలో కొన్ని రోజులు గడిపాక ఇద్దరూ కైలాస పర్వతానికి తిరిగి వెళ్తారు. ఆ సమయంలో శివుడు పార్వతి కోసం బంగారు నగరాన్ని నిర్మించాడని చెబుతారు. అంతరించిపోయిన ఆ పౌరాణిక నగరం తాలూకు ప్రకాశం కొన్నిసార్లు అడవిలో ఓ చోట కనిపిస్తుందంటారు. అది కనిపించడానికి, అదృశ్యమవడానికి నిర్దిష్ట సమయం అంటూ లేదు. ఆ బంగారు వర్ణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. శివుని లోకకథ గురించి అందరికీ తెలిసిందే, దానితోనే ప్రజలు ముడిపెడుతుంటారు. పూర్తి సమాచారం లేకుండా అడవిలోకి వెళ్లడం సరికాదు. అడవికి చివరిలో ఉన్న ఈ గ్రామంలో సమాచారం కాకుండా మాకు ఎక్కువ హెచ్చరికలే వచ్చాయి. మొదటి సవాల్, అడవిలో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు ఆ వివరాలను విడమర్చారు. ఆ ప్రయాణంలో ప్రతి మలుపులో శివుని కథలు ఎదురవుతుంటాయి, ప్రతి కథకు సంబంధించిన సంకేతాలు ఎదురవుతుంటాయంటారు. అంబోలిలోని ఈ అడవి అనేక అద్భుతమైన అతీంద్రియ కథలకు ప్రసిద్ధి చెందింది. ఒక ఇరానియన్ యాత్రికుడు తన పుస్తకంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించాడు. అతను చెప్పిన దాని ప్రకారం అడవిలో కనిపించిన జంతువు ఇలా ఉండేది. దాని ప్రస్తావన కితాబ్ ఉల్ హిందీలో ఉంది. 11వ శతాబ్దంలో భారత్లో సందర్శించిన ఇరానియన్ యాత్రికుడు అల్ బిరుని దీన్ని రచించాడు. అంతకుముందే ఈ అడవిలో వింత ఘటనలు జరిగాయి. మా శోధన కూడా అంతే వింతగా ఉంది. పక్కనే హిరణ్యకేశి నది ఉంది. దీని ప్రవాహం గమ్యానికి దారి చూపుతుంది. ఈ కథ ఒడ్డున అడవిలో శివుని కథ ఆధారాలు లభిస్తాయి. కొద్ది దూరం నడవగానే మొదటి సాక్ష్యం కనిపించింది. ఈ స్థలం గణేశుడిది. శివుడి ప్రపంచంలో ఇది ఒక భాగం. ఈ ప్రదేశం కథ కూడా ఆనాటి కాలానిదే. శివుడు, పార్వతి ఈ అడవిలో నివసించినప్పటిది. ఒకసారి కొంతమంది నాగకన్యలు బాలగణేశుణ్ణి తమతో పాతాళలోకానికి తీసుకెళ్తారు. అక్కడ గణేశుడికి పాముల రాజు వాసుకి నుంచి సరైన గౌరవం లభించదు. కోపంతో గణేశుడు వాసుకి కిరీటాన్ని లాక్కొని పెట్టుకుంటాడు. అప్పుడు వాసుకి అన్నయ్య శేషనాగు గణేశుడి కోపాన్ని శాంతింపజేయడానికి అతన్ని పాతాళలోకానికి రాజుగా ప్రకటిస్తాడు. గణేశుడు ఈ ప్రదేశం నుంచే పాతాళానికి వెళ్లి తిరిగి వచ్చాడని నమ్ముతారు. శిలపై కొలువైన బాలగణేశుడి ముఖం దీనికి సాక్ష్యంగా పరిగణిస్తారు. దారిలో మరో సాక్ష్యం శివుడి దేవాలయం. ఈ కథకు ప్రధాన రుజువుగా భావిస్తారు. ఇది హిరణ్యకేశి ఆలయం.
ప్రచారం ప్రకారం ఇది అదే ఆలయం. మానవ రూపంలో ఉన్నప్పుడు శివుడు పార్వతీదేవికి ఇక్కడే వివాహం జరిగిందంటారు. ఇద్దరూ కొద్ది రోజులు ఇక్కడే ఉన్నారంటారు. మత్స్యావతారం అనగానే మహావిష్ణువు దశావతారాల్లో ఒకటిగా భావిస్తాం. అది నిజమే అయినప్పటికీ ఈ ఆలయం చరిత్ర చూస్తే శివుడి కథలోనూ ఒక మత్స్యావతారం ఘట్టం ఉన్న విషయం అర్థమవుతుంది. శివుడు బంగారు నగరం నిజంగానే ఉందా అన్న అనుమానం రేకెత్తుతుంది. రాత్రి సమయంలో కనిపించే ఆ దైవిక నగరం వెనుక ఉన్న అసలు కథ ఏంటో బోధపడేలా చేస్తుంది. ఎదురుగా ఒక కొలనుంది, అందులో ఒక బావుంది. ఈ బావిలో కథకు సంబంధించిన అతిపెద్ద సాక్ష్యం సంవత్సరాలుగా ఈదుతోంది. जब शंकर पार्वती यहाँ आए थे तो उनके सोनेरी बाल थे, वो बाल इधर से गिर गया, वो बाल इस कुंड में और उसी टाइम पे उसी जमाने में उसको हिरण्यकेशी करके नाम गया. हिरण्यकेशी, इधर एक हिरण्यकेशी मंदिर के सामने एक कुंड है, उसके सामने एक कुंड है, उसके उधर एक मछली रहती है. वो लोग पुराने ज़माने में के लोग बोलते हैं कि माता पार्वती का ही रूप है करके बोलते हैं. उसके लोग पूजा करते हैं. నమ్మకం ప్రకారం బంగారు వెంట్రుకలతో ఉన్న పార్వతీదేవి ఇక్కడ శివుడితో ఉన్నప్పుడు ఆమె తల నుంచి ఓ వెంట్రుక ఇందులో పడిపోయింది. ఆ వెంట్రుక నుంచి బంగారు చేప పుట్టింది. ఇవ్వాల్టికి ఈ బావిలో అది ఉంది. ఇలా కెమెరాను నీటిలో వేశామో లేదో ఓ నాగుపాము కనిపించింది. కాసేపటికి ఆ చేపలు కూడా కనిపించాయి. చాలా చిన్నవి, రంగు నిజంగానే బంగారంలా ఉంది. ఇవే ఆ బంగారం చేపలు. పార్వతీదేవి తల వెంట్రుకల మూలంగా జన్మించాయి. అందుకే పార్వతీ పేరు మీద మత్స్యశాస్త్ర ప్రకారం వీటికి హిరణ్యకేశి అని పేరు పెట్టారు. ఇలాంటి చేపలు కేవలం ఈ కొలనులోనే ఉన్నాయని చెబుతారు. ఇవి ఈ ప్రాంతంపై ఉన్న నమ్మకానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కొలను ఎదురుగానే ఆలయం ఉంది. దీని వెనుక భాగం కొండతో ముడిపడి ఉంది. మానవ రూపంలో ఉన్నప్పుడు శివుడు ఇక్కడే కూర్చొని సాధన చేసేవారని చెబుతారు. ఇక్కడ ఎర్రటి శివలింగం ఉండేది. అది వింతగా ఉండేది. ఎంతలా అంటే దగ్గరికి వెళ్లేందుకు ప్రజలు వణికిపోయేవారు. దాంతో దానిపై పరంపరగా ఉన్న ఈ నల్లని శివలింగాన్ని కప్పించారు. హిరణ్యకేశి నది ప్రవాహకు మూలం కూడా ఈ గుహలోనే ఉంది. దీని లోతెంత, అవతలవైపు ఎక్కడి వరకు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఈ గుహ రహస్యాన్ని ఛేదించేందుకు ఓ అమెరికా బృందం కూడా వచ్చింది. చాలా లోపలికి వెళ్లారు. అనేక కొలనులు, గుహలు ఉన్నాయి. నదీ ప్రవాహపు మూలం మాత్రం ఎక్కడా కనిపించలేదు. वहाँ 7 तालाब है अंदर, उस गुफा में जो है केव है, उसके अंदर 7 तालाब है. मैं खुद वहाँ चौथे तक जाकर आया. जितना आप अंदर जाते रहोगे एक तालाब से दूसरे तालाब की ओर, तो वो आपका जो जाने का जो रास्ता है, जो पाथ है, वो बहुत नैरो होता रहेगा, नैरो और नैरो होता रहेगा और नैरो होता रहेगा. అరుదైన చేప, ఎర్రటి శివలింగం, అంతం తెలియని గుహ, వీటితో ముడిపడిన రహస్యాలు ఈ కథను నమ్మేలా చేస్తుంటాయి.
వాటి సాక్ష్యాలను వెతికేందుకే మేము ఇక్కడికొచ్చాము. या शादी होने के बाद उसका ही अंदर उगम किया है, इसके वास्ते उसे हिरण्यकेशी नदी ऐसा बोलता है. संसार इधर ही है, भगवान सोने का संसार इधर ही है. రాత్రి సమయంలో బంగారు రంగులో మెరుస్తూ ఉంటుందన్న ప్రదేశం వైపు మా ప్రయాణం సాగింది. ఎవ్వరూ దగ్గర నుంచైతే చూడలేదు, దూరం నుంచే చూశారు. మొదట్లో మేము కూడా కాదనుకున్నాం, కానీ ఇతిహాసపు తత్వం, సాక్ష్యాలు మమ్మల్ని ఆలోచింపజేసేలా చేసింది. కొంకణ్ పౌరాణిక చరిత్ర కూడా ఈ వాదనకు మద్దతిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా సముద్రంలో భాగంగా ఉండేది. మహర్షి పరశురాముడు ఒంటరిగా సముద్రాన్ని వెనక్కి నెట్టి ఈ ప్రాంతాన్ని సృష్టించాడని చెబుతారు. సముద్రపు లోతుల్లో అనేక ఖనిజాలు, లోహాలు కనిపిస్తాయని ప్రజలు నమ్ముతుంటారు. సముద్రం వెనక్కి తగ్గినా భూమి మాత్రం అలాగే ఉంది. రాత్రైంది. అడవిలో ఉంది అదే ప్రాంతం. అతీంద్రియ బంగారు కాంతిని కనుక్కోవాల్సింది ఇక్కడే. ఈ చీకట్లో మినుగురు పురుగు మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక సెకను బంగారు కాంతి కనిపించినా మన దృష్టి నుంచి తప్పిపోదు. క్షణక్షణం సమయం గడిచిపోతోంది. ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. రాత్రి 12 గంటలవుతోంది. ఇంకా ఎంతసేపు ఉండాలో తెలియదు. కళ్ళెదురుగా చీకటి తప్ప ఏం లేదు. ఆకాశంలో చంద్రుడు అస్తమిస్తున్నాడు. రాత్రి ముగుస్తోంది. కానీ మా శోధన మాత్రం కొనసాగుతోంది. చీకట్లో చెట్లు పొదల నుంచి అడవిలో మేము ముందుకు కదులుతున్నాం. ऐसा तो कहीं कुछ नहीं दिख रहा है. అప్పుడే మా ఎడమ చేతిపై ఏదో చూశాం. ये क्या है? ఇదేంటి మెరుస్తున్న బంగారం? కానీ ఇక్కడ ఎలా అంటుకుంది? ये क्या हो सकता है? ये क्या है? ये कहां से आया होगा? ఇంతకు ముందైతే లేదు. ये तो बहुत ही हैरान करने वाली चीज है. మేము చెట్లు పొదల గుండా ముందుకొచ్చాం. మేము దేని గురించి వెతుకుతున్నామో అది వెనకేముందా? ऐसा कहां लगा होगा? ये तो बिल्कुल समझ में ही नहीं आ रहा है. మేము వెనక్కి తిరిగి చెట్లు పొదలను వెతకడం ప్రారంభించాం. ఒక చెట్టు మాత్రం మమ్మల్ని విస్తుపోయేలా చేసింది. మా బట్టలకు అంటుకుంది. ఈ చెట్ల నుంచే అంటుకుంది. ఇంతకు ఇది ఏంటి? చూడ్డానికి అచ్చం బంగారంలా, బంగారు కణాల్లా కనిపించింది. पेड़ के इस हिस्से में भी यहां से लेकर यहां तक, यहां बस इतना ही लगा हुआ है. ये तो बिल्कुल वैसा ही है जैसे इस पर लगा है, वैसे ही इस पर भी दिख रहा है. ये क्या हो सकता है? కొంచెం తడిగా ఉంది, మంచులా ఉంది. బంగారు రేణువుల బిందువులు చుట్టూ ఉన్నాయి. నేలపై ఉన్న గడ్డి మీద, సమీపంలోని ఆకులపై, ప్రతి చోట. చీకట్లో ఆకులు బంగారంలా మెరుస్తున్నాయి. గ్రామస్తులు వీటినే బంగారం అని భావిస్తుండాలి. ये थोड़ा गीला जरूर है, लेकिन ना तो इसकी कोई महक है और ना ही ये समझ में आ रहा है कि ये क्या हो सकता है. ఇవి ఏంటో మాకైతే తెలీదు. కొంకణ్ అడవి ప్రపంచవ్యాప్తంగా జీవన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది చాలా విశాలంగా, దట్టంగా ఉండటం వల్ల ఇక్కడ నివసించే జంతువులు, మొక్కల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం.
వర్షాకాలంలో ఇక్కడి చెట్ల కొమ్మలపై ప్రత్యేకమైన ఫంగస్ పెరుగుతుంది. రాత్రి సమయంలో ఇలా మెరుస్తుంది. ఎవరో లైట్ పెట్టి వెలిగించినట్టుగా అనిపిస్తుంది. చీకట్లో దీని మెరుపు ఎవరికైనా ఆశ్చర్యపరుస్తుంది. ఈ చెట్లపై కనిపిస్తుంది కూడా అలాంటిదే కావచ్చు. బంగారంలా కనిపిస్తున్న ఇవి కూడా ఫంగస్ తత్వంతో కూడుకొని ఉండొచ్చు. రాత్రి సమయంలో బంగారంలా కనిపించేలా భ్రమ ఏర్పడవచ్చు. గ్రామస్తులు ఈ కాంతిని శివుని పౌరాణిక కథతో జోడించి చూస్తుండొచ్చు. దీని గురించి వృక్ష శాస్త్రవేత్త మాత్రమే ఏంటని తేల్చగలడు. కానీ మా ఈ ప్రయాణం దట్టమైన కొంకణ అడవిలో ఉన్న శివుని కథ, వాటి సాక్ష్యాలను ప్రపంచం ముందుకు తీసుకురావడంలో విజయవంతమైంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.